ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము. యక్షుడు ప్రశ్నించుట. కొంగ రూపంలోని యక్షునితో మాట్లాడుతున్న యుధిష్ఠిరుడు. కొంగ ధర్మరాజుతో, వాస్తవానికి నేను కొంగను కాను, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా నీరు తాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నువ్వు తెలివిగలవాడవు కాబట్టి నీరు తాగలేదు. నువ్వు నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, మీలాంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా? అయినా నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అన్నాడు. అప్పుడు యక్షుడు, సూర్యుని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, సూర్యుని బ్రహ్మ నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మించే అస్తమిస్తాడు. సూర్యుడు ధర్మంతో అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారము అని చెప్పాడు. అప్పుడు యక్షుడు, సోత్రియుడు ఎలా అవుతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సహాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, శృతం వలన స్తోత్రియుడు అవుతాడు. అనగా వేదము అధ్యయనం వలన, తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సహాయము. గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయటం వలన బుద్ధిమంతుడు అవుతాడు. అప్పుడు యక్షుడు, బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధుభావము ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా అవుతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ట వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడవుతాడు అన్నాడు. మళ్ళీ యక్షుడు, జీవన్మృతుడు అనగా ఎవరు? దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించినా మరణించినట్లే అన్నాడు. భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేదేది అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, భూమి కంటే బరువైనది కన్న తల్లి, ఆకాశం కంటే పొడవైనవాడు కన్న తండ్రి, గాలి కంటే వేగమైనది మనసు, మనసులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అన్నాడు. అప్పుడు యక్షుడు, కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లేది ఏది అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, కన్నులు తెరిచి నిద్రించేది చేప, పుట్టిన తర్వాత కదలలేనిది అండము, రూపం ఉండి హృదయం లేనిది పాషాణము, వేగం వలన వర్ధిల్లనది ఏడు అని చెప్పాడు. యక్షుడు, బాటసారికి, రోగగ్రస్తునకు, గృహస్థునకు, చనిపోయిన వారికి ఎవరు బంధువు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, బాటసారికి తోటి ప్రయాణికుడు, రోగగ్రస్తునకు వైద్యుడు, గృహస్థునకు మంచి భార్య, చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు. యక్షుడు, నరునకు ఆత్మ ఏది? దైవకమైన చుట్టము ఎవరు? అతడు ఏ ఆధారంగా జీవిస్తాడు? నరుడు ఎందువలన మంచితనం పొందుతాడు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టము, అతనికి జీవనము మేఘాలు కల్పిస్తాయి, దానం వలన నరుడు మంచితనం పొందుతాడు అన్నాడు. అప్పుడు యక్షుడు, ధర్మాలలో గొప్ప ధర్మం ఏది? మనకు ఏది పరిపూర్ణత ఇస్తుంది అని అడిగాడు. అహింస పరమధర్మము. యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచివారితో స్నేహము ఎప్పుడూ చెడిపోదు అన్నాడు. ఈ లోకాలకు దిక్కు ఎవరు? అన్నం జలం ఎందువలన సంభవిస్తాయి? విషము అంటే ఏంటి? శ్రాద్ధకర్మలకు ఏది సమయము? మంచివారే ఈ లోకానికి దిక్కు. నీరు, అన్నము మేఘం వలన సంభవిస్తాయి. మనుజుడు ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు, శోకము లేనివాడు, ధనం కలవాడు, సుఖీ అవుతాడు. గర్వం గర్వం వదిలిపెడితే సర్వజన ప్రియుడు అవుతాడు. కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు. లోభి కానివాడు సంపన్నుడవుతాడు. అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అన్నాడు. అప్పుడు యక్షుడు, పురుషుడు ఎవరు? అత్యంత ధనము కలవాడు ఎవరు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, ఎవరు కీర్తివంతుడో అతడే పురుషుడు. ప్రియము అప్రియము, సుఖదుఖాలు, జరిగినవి జరగబోనవి ఎవరైతే సమంగా చూస్తారో అతడే అత్యంత ధనవంతుడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇస్తాను, కోరుకో అన్నాడు. ధర్మరాజు, మహాత్మా, నా తమ్ముడు నకులుని ప్రాణాలు తిరిగివ్వు అన్నాడు. అదేంటి, భీమార్జునులను వదిలి నకులుని కోరుకున్నావు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, నా తల్లికి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను. మా తండ్రి రెండవ భార్య పుత్రులలో నకులుడు పెద్దవాడు, అందుకని అతనిని కోరుట ధర్మం కదా అన్నాడు.
యక్షుడు ధర్మరాజా, నీ ధర్మనిరతికి మెచ్చాను. నీ తమ్ములందరినీ మరలా జీవింపజేస్తాను అని వరమిచ్చాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, నువ్వు మామూలు యక్షుడువు కాదు, నువ్వు ఎవరో ఎరిగింపు అని ప్రార్థించాడు. యక్షుడు, ధర్మరాజా, నేను యమధర్మరాజును. నిన్ను చూడాలన్న కోరిక కలిగి వచ్చాను. సత్యము, శౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పైగుణాలను ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు. నువ్వు కోరిన వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. యమధర్మరాజు అప్పుడు ధర్మరాజు, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరణిని ఒక లేడీ అపహరించింది, దానిని తిరిగి ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, నేనే ఆ లేడిని. నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవటానికి నేనే అరణిని తీసుకొచ్చాను. ఇదిగో అరణి తీసుకో అని అరణిని తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు యమధర్మరాజు, మీకు 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తయింది. ఇక ఒకే ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది. అజ్ఞాతవాస సమయంలో మీకు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, దేవతలలో ఆదిదేవుడైన నీ దర్శనం కంటే నాకు కావలసినది ఏమున్నది? నా మనసు ఎప్పుడూ ధర్మ మార్గాన చరించేలా క్రోధమో మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు అన్నాడు. యమధర్మరాజు అలాగే అని వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు. ధర్మరాజు అరణిని బ్రాహ్మణునికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందారు. ఆ ప్రకారము పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు. మహాభారతము అరణ్య పర్వము సంపూర్ణము.